మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అభ్యర్థులకు షాక్ తగిలింది. జాతీయ జనసేన పార్టీ, నవరం కాంగ్రెస్ పార్టీల పేరుతో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేరుకు దగ్గరగా ఉండేలా నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు 6 నియోజకవర్గాల్లో జాతీయ జనసేన పార్టీ, నవరం కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులు బరిలో నిలిచారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేరుతోనే ఉన్న గుంటూరుకు చెందిన నవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఉండడం గమనించదగ్గ విషయం. దీనితో జనసేన అభ్యర్థులకు చెందాల్సిన ఓటు బ్యాంకుకు భారీగా గండి పడే అవకాశాలున్నట్టు భావించవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అభ్యర్థులకైతే షాక్ తగిలింది. జాతీయ జనసేన పార్టీ అలాగే నవరంగ పార్టీ, కాంగ్రెస్ పార్టీల పేరుతో కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లకు దగ్గరగా ఉండేలా నామినేషన్ పత్రాలను అయితే దాఖలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్. థ్యాంక్ యూ ప్రశ్న. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అభ్యర్థులకు షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నిన్నటితో నామినేషన్ పర్వం ముగియడంతో మొత్తం ఈసీ సంబంధించి ఎంతమంది నామినేషన్ వేశారు, ఏ పార్టీల తరఫున వేశారు అనే దాని మీద పూర్తి లిస్ట్ వాళ్ళు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇది చూసిన తర్వాత 6 నియోజకవర్గాల్లో ఉన్న జనసేన పార్టీ అభ్యర్థులు పూర్తిగా షాక్ గురయ్యారనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటగా గెలుస్తుంది అని చెప్పుకుంటున్న తాడేపల్లిగూడెం జనసేన పార్టీకి సంబంధించి అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అదే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా జాతీయ జనసేన పార్టీ తరఫున గుంటూరుకు చెందిన సేమ్ బొలిశెట్టి శ్రీనివాస్ పేరున్న వ్యక్తినే అక్కడ రంగంలోకి దింపడం జరిగింది. ఆయన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ నామినేషన్ వేశారు. పోలవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థిగా చిర్రి బాలరాజు ఉన్నారు. ఇంచుమించుగా ఒక్క అక్షరం తేడాతో, అంటే ఇంగ్లీష్లో అయితే CHIRRI చిర్రి రావాలి. అదే పేరుతో సుమారుగా చిర్రి SIRRI చిర్రి బాలరాజు పేరుతో ఉన్న వ్యక్తిని అక్కడ బరిలోకి దింపడం జరిగింది. సేమ్ ఇంకొక బాలరాజుని కూడా, అంటే ఇంటి పేరు తేడాతో అక్కడ ఇద్దరు అభ్యర్థులను, ఒకరు జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా, ఇంకొకరు నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారనే చెప్పుకోవచ్చు. ఉంగుటూరు నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థిగా బొమ్మిడి నారాయణ నాయకర్ బరిలో ఉంటే ఆయనకు పోటీగా అదే పేరుతో ఇంచుమించుగా కాకినాడకు చెందిన పాలెపు సత్యలింగ నాయకర్ను అక్కడ జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఈ నవరంగ కాంగ్రెస్ పార్టీ తరఫున సేమ్ మళ్ళీ అదే నాయకర్ పేరున్నటువంటి కొల్లి సత్య నాయకర్ను బరిలోకి దింపారు. అంటే నర్సాపురంలో ఇద్దరి అభ్యర్థులు ఒకే పేరుతో బొమ్మిడి నాయకర్కు పోటీ ఇస్తున్నారనే చెప్పుకోవచ్చు. దీంతో జనసేన పార్టీ అభ్యర్థులంతా కూడా ఫైర్ అవుతున్నారు. జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ తమను ఎదుర్కోలేక ఇటువంటి పనులు చేస్తుందంటూ కూడా వారు విమర్శలు చేస్తున్నారు. ఇక భీమవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బరిలో ఉంటే ఈయనకి సంబంధించి అక్కడ జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా కడియం రామాంజనేయులు అనే వ్యక్తిని, అదే భీమవరానికి సంబంధించినటువంటి పేరిచెర్ల రామాంజనేయులు అనే వ్యక్తిని, అంటే ఇంటి పేర్లు మాత్రమే మారే ప్రశ్న, మిగతాదంతా కూడా యాక్టివ్ గా ఉందనే చెప్పుకోవచ్చు. పోలవరానికి సంబంధించి నాడు చెప్పుకోవచ్చు. చిర్రి బాలరాజుతో పాటుగా చిర్రి ఒకే ఒక్క లెటర్ ఇంగ్లీష్ లో అయితే చిర్రి బాలరాజుని పెట్టారు. అట్లాగే అదే నియోజకవర్గానికి వేలేరుపాడుకు చెందినటువంటి బంధం బాలరాజు, అంటే ఇంటి పేర్లు మాత్రమే మారాయనే చెప్పుకోవచ్చు. నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీలో ఉన్నారు. అదే కందుల దుర్గేష్ పేరుతో ఉన్నటువంటి, అంటే ఇంటి పేరు వేరే ఉంది, దుర్గా ప్రసాద్ కొట్టియాడ అనే వ్యక్తిని అక్కడ పెట్టడం జరిగింది. అట్లాగే ద్వారకతిమ్ల కన్నాపురం గ్రామానికి చెందినటువంటి సత్య పెద్ద దుర్గేష్, అంటే దుర్గేష్ అనే పేరు కలిసేలాగా ఇక్కడ కూడా నిడదవోలులో కూడా దుర్గేష్ కి
వ్యతిరేకంగా అంటే అపోనెంట్ గా అభ్యర్థిగా నామినేషన్ వేయించారనే చెప్పుకోవచ్చు. ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా జనసేన పార్టీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు పోటీలో ఉన్నారు జనసేన పార్టీ తరఫున. ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి దేవడోలు మండలం పోలకానపల్లి గ్రామానికి చెందిన పెదపూడి ధర్మరాజు, అంటే జనసేన పార్టీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు, పి ధర్మరాజు, ఈయన కూడా పి ధర్మరాజు కాబట్టి పెదపూడి ధర్మరాజు జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరొక అభ్యర్థి అదే నియోజకవర్గానికి చెందిన గొల్లగూడెం గ్రామానికి చెందినటువంటి పొట్ల ధర్మరాజు, మళ్ళీ ఈయన కూడా సేమ్, అంటే మొత్తం ఉంగుటూరు నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు ధర్మరాజు పేరుతో ఉన్నారు. ఒకరు జనసేన పార్టీ అభ్యర్థి గ్లాస్ టంబ్లర్ గా పోటీ పడబోతున్నారు. మిగతా ఇద్దరు, ఒకరు జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి, మరొకరు నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇలా మొత్తం 6 నియోజకవర్గాల్లో కూడా ఈ రెండు పార్టీలకు చెందిన అభ్యర్థి బరిలో ఉన్నారు. కొన్ని చోట్ల అదే నియోజకవర్గం చెందినటువంటి అదే పేరుతో ఉన్న వ్యక్తులను బరిలో పెట్టారు. మరికొన్ని చోట్ల అంటే ఇప్పుడు తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ పోటీలో ఉంటే అక్కడ ఆ నియోజకవర్గంలో వారికి బొలిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు దొరకకపోతే గుంటూరుకు చెందినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ని తీసుకొచ్చారు. నర్సాపురంలో నాయకర్ పోటీలో ఉన్నారు కాబట్టి అదే పేరుతో ఉన్నటువంటి కాకినాడకు చెందినటువంటి నాయకర్ను ఇక్కడ పోటీలోకి దింపడం జరిగింది. అంటే సుమారుగా ప్రతి నియోజకవర్గంలో ఇటు జాతీయ జనసేన పార్టీ, నవరంగ కాంగ్రెస్ పార్టీ తరఫున జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతని పేరుతోనే ఇంచుమించుగా ఒక్క అక్షరం తేడాతో లేకపోతే ఇంటి పేరు తేడాతో ఉన్నటువంటి అభ్యర్థులు ఇద్దరు బరిలో ఉన్నారనే చెప్పొచ్చు. తాడేపల్లిగూడూరులో ఒకరు బరిలో ఉన్నారు. సో ఇదంతా చూస్తుంటే కేవలం జనసేన పార్టీని ఇంటెన్షనల్ గా ఎవరో టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది అని జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. పేరును బట్టి ఆ ఓటర్ కన్ఫ్యూజ్ అవుతాడు. సో ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఓట్ల షేర్ తగ్గే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతోనే ఈ పని చేశారంటూ కూడా జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. మరి ఇది అధికార పార్టీకి చెందిన నేతలు చేశారా, లేకపోతే వేరే ఎవరైనా ఇంటెన్షనల్ గా ఈ రెండు పార్టీలకు సంబంధించిన మ్యాగ్నెట్లను వాడుకుని, బీఫారాలను వాడుకుని జాతీయ జనసేన పార్టీ, నవరం కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలను వాడుకుని అదే పేరుతో ఉన్న వ్యక్తుల్ని, ఒకవేళ ఇంటెన్షన్ లేకపోతే అక్కడ వేరొక వ్యక్తి పోటీలో ఈ జాతీయ జనసేన పార్టీ కానీ నవరం కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ నిల్చోబెట్టే అవకాశం ఉంటుంది. కానీ అదే పేరుతో ఒక్క అక్షరం తేడాతో నిల్చోబెట్టారంటే తప్పనిసరిగా ఇందులో కుట్ర కోణం దాగింది. జనసేన పార్టీని అడ్డుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా జనసేన పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాగర్.